బుక్ రాజ్యాంగంలో పనిచేసే పోలీసులు ఉంటే పోలీసులు చేసే పని ఇంకోటి ఏంటి అంటే విపరీతంగా కొట్టి ఆ కొట్టిన ప్రాసెస్లో భాగంగా రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసెస్లో జరిగేది లాకప్ డెత్. లాకప్ డెత్ కేసులో సహజంగా ఏం జరుగుతుందంటే పోలీసులు చేయాలనుకున్నటువంటి పని కొంచెం ఎక్సెస్గా చేయటం కారణంగానో, కొట్టకూడని చోట కొడితేనో, కొట్టాల్సిన సందర్భంలో కొంచెం ఎక్కువగా కొడితేనో సహజంగా ఇంకొంచెం ఎక్కువ దెబ్బలు తగిలి చనిపోతాడు. చనిపోయింది లాకప్ డెత్. నాకు న్యాయ వ్యవస్థలో ఒక 20 సంవత్సరాల అనుభవం ఉంది. ఒక జడ్జిగా 10 ఏళ్ళు, న్యాయవాదిగా ఒక 15 సంవత్సరాల అనుభవం. మొత్తం 25 సంవత్సరాల నా అనుభవంలో నా స్థాయి తగినటువంటి ఆలోచన కలిగినటువంటి ఆలోచన కేవలం లాకప్ డెత్ వరకు మాత్రమే వెళ్ళి ఆగుద్ది. లాకప్ డెత్ దాటి పోలీసులు టెక్నాలజీ పెరిగిపోయి, అంటే సిఆర్పిసి, ఐపీసీ ఎలా అయితే కొంచెం అడ్వాన్స్ అయ్యి బిఎన్ఎస్ఎస్గా మారినాయో, పోలీసుల యొక్క టెక్నాలజీ కూడా కొంత అప్గ్రేడ్ అయిందేమో అని నాకు అనిపించింది. ఎందుకంటే బహుశా మేము అప్గ్రేడ్ కాలేదు, సమాజం అప్గ్రేడ్ కాలేదు, ప్రభుత్వాలు అప్గ్రేడ్ అయినాయి, పోలీసులు అప్గ్రేడ్ అయ్యారు. దానికి మనం గౌరవ కత్తెర మంత్రి ఉన్నారు చూశారు, నిన్న మాట్లాడినటువంటి కత్తెర కూడా తీసుకొచ్చాను కావాలని. ఎందుకంటే ఈ కత్తెర మంత్రి మాత్రమే దీనికి సమాధానం చెప్పగలుగుతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కత్తెర మంత్రి ఉన్నారు. ఎవరు ఆ కత్తెర మంత్రి? పాపం వేరే మాట అంటే బాధపడతారేమో కానీ ఒక కత్తెర మంత్రి ఉన్నారు. ఇంతకుముందు ఇప్పుడున్న హోమ్ మినిస్టరు ప్రెస్ మీట్కి వచ్చింది అంటే ఏదో ఒక ఆయుధం ఉండాలి, ఒక కత్తెర తీసుకొని వచ్చేవాళ్ళు ఇలాగా. సో ఇప్పుడున్నటువంటి హోమ్ మినిస్టరుని మనం ముద్దుగా కత్తెర మంత్రి అని పిలుచుకోవచ్చు. ఈ కత్తెర మంత్రి గారు నిన్న ఇన్విజిబుల్ పోలీసు, విజిబుల్ పోలీసు అంట. మాకైతే ఆ పదాలు తెలియవమ్మా. మరి మేము న్యాయ పరిభాషలో కొన్ని సంవత్సరాల పాటు న్యాయమూర్తిగా ఉన్నా, న్యాయవాదిగా ఉన్నా, హైకోర్టు న్యాయవాదిగా ఉన్నా, సుప్రీంకోర్టులో కేసులు వాదించినా కానీ మీ అంత పరిజ్ఞానం నాకైతే లేదమ్మా. విజిబుల్ పోలీసింగ్, ఇన్విజిబుల్ పోలీసింగ్ అంట. ఆ పదాలకేంటో నాకు అర్థం కాలేదు. ఈ కత్తెర మంత్రి గారు నిన్న వచ్చి ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి మాటలు రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా గమనించి తీరాలి. నేను వారి మాట్లాడినటువంటి మాటలకు కూడా ఆధారాలతో మాట్లాడతాను. ఎందుకంటే ఒక హోమ్ మినిస్టర్ స్థానంలో కూర్చొని ఈ రాష్ట్ర పరిస్థితిని, రాష్ట్రంలో ఉన్న క్రైమ్ రేట్ని ఎంత అబద్ధాలతో ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారు అనే దాని మీద కూడా నేను ప్రజలకి వివరించే ప్రయత్నం చేస్తాను. ఈరోజు రాష్ట్రంలో పోలీసుల యొక్క పనితీరు, పోలీసులు ఎంత అప్గ్రేడ్ అయ్యారు అంటే ఎన్కౌంటర్ చేసి లాకప్ డెత్ చేస్తే వెంటనే లాకప్ డెత్లో సహజంగా మళ్ళీ ఇంకొక ప్రక్రియ ఉంటుంది. ఎక్కడైనా సరే కొడుతున్నప్పుడు లాకప్లో చనిపోతే ఇమ్మీడియట్గా మేమేమీ చంపలేదు, తనే అనారోగ్యంతో చచ్చిపోయారని ఒక డిఫెన్స్ తీసుకుంటారు పోలీసులు. నెంబర్ 2, అతనంతటికే విచారిస్తున్న సమయంలో అపార స్థితికి వెళ్ళిపోయినాడు, సహజంగానే మేమేమీ కొట్టలేదు అని ఇంకొక డిఫెన్స్ తీసుకోవచ్చు పోలీసులు. కానీ దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా, ఇది నా ఆరోపణ కాదు, కుటుంబ సభ్యుల ఆరోపణ. కుటుంబ సభ్యుల ఆరోపణ. సాయి కృష్ణ అనేటువంటి ఒక వ్యక్తి, ఒక యువకుడు, ఒక తల్లి కడుపున 9 నెలలు, ఒక తల్లి కడుపున 9 నెలలు నేనెలా పుట్టానో, నీవెలా పుట్టావో, విలేకరు సోదరులు ఎలా పుట్టారో, ఈ రాష్ట్రానికి యువరాజుగా ఉన్నటువంటి నారా లోకేష్ ఎలా పుట్టారో, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎలా పుట్టారో, ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని సనాతన ధర్మంగా మార్చేటువంటి, ప్రపంచానికి మరొక కలికి ప్రతిరూపంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎలా పుట్టారో,
సామాన్యమైనటువంటి నిరుపేద కుటుంబంలో ఒక సాయి కృష్ణ అనేటువంటి ఒక నిరుపేద కుటుంబంలో ఒక కుర్రవాడు కూడా ఆ తల్లి కడుపున అలాగే పుట్టాడు అని నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను. ఒక తల్లి చేస్తున్న ఆరోపణ, నా కళ్ళ ముందు నా బిడ్డని కొడుతుంటే ఆహాకారాలతోటి అరుస్తుంటే అది నా బిడ్డ కేకే అని వెళ్ళి నేను పోలీసుల్ని కాళ్ళ వేళ్ళ పడి నా బిడ్డను చూపించండి అని మాట్లాడితే, ప్రాధేయపడితే నా బిడ్డను చూపించకపోగా నా కళ్ళ ముందే నా బిడ్డని ఆ కేకలతోటి పోలీస్ స్టేషన్ మొత్తం ప్రతిధ్వనిస్తుంటే ఆ బిడ్డని ఆ పోలీసులు చిత్రహింసలకు గురి చేశారని ఆ తల్లి కన్నీరు మున్నీరు అవుతున్న తల్లికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి పోస్టు వెలగబెడుతున్నటువంటి పవన్ కళ్యాణ్, ఈ రాష్ట్రంలో హోమ్ మినిస్టర్ పోస్టు వెలగబడుతున్నటువంటి వంగలపూడి అనిత అనేటువంటి ఒక కత్తెర మంత్రి, ఈ రాష్ట్ర డీజీపీ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పి తీరాలి. జేబీపీ పార్టీగా, జై భీమ్రావ్ భారత్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత హేయమైనటువంటి ఈ చర్య కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా ఖండించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది అనేది నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను. సాయి కృష్ణ కుటుంబానికి పూర్తి న్యాయం జరిగేంత వరకు, సాయి కృష్ణ కుటుంబ సభ్యులకి పూర్తి న్యాయం జరిగేంత వరకు ఆ కుటుంబానికి మా పార్టీ అండగా ఉంటుంది. నేను వ్యక్తిగతంగా అండగా ఉంటాను. న్యాయపరంగా అయినా ఇంకొక పరంగా అయినా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పోలీసులు చేసిన దుశ్చర్యల్ని, నిన్న ఈ హోమ్ మినిస్టర్ ఉరఫ్ కత్తెర మంత్రి వచ్చి చెప్తుంది, ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో అంట సీసీ కెమెరాలు లేవంట, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీసీ కెమెరాలు పెట్టించిందంట. నేను అడుగుతున్నా, సీసీ కెమెరాలు పెట్టిస్తే మే 9వ తారీఖు నుంచి ఈ రోజు వరకు కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సీసీ ఫుటేజీ మినిట్ టు మినిట్ మీరు మీడియాకి రిలీజ్ చేయగలుగుతారా? నేను డిమాండ్ చేస్తున్నా. మే 9వ తారీఖు నుంచి మీరు నేను చాలా ప్రౌడ్గా యూ క్లైమ్డ్ వెరీ ప్రౌడ్లీ దట్ 70,000 సీసీ కెమెరాస్ వర్ ఇన్స్టాల్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్. వెరాజ్ లాస్ట్ గవర్నమెంట్ అంట మెయింటెనెన్స్కి కూడా డబ్బులు లేదంట. ఈ ప్రభుత్వం అంట మెయింటెనెన్స్ చేపించి దాన్ని ఇన్స్టాల్ చేసిందంట కెమెరాలు. ఎక్కడ ఇన్స్టాల్ చేశారమ్మా కెమెరాలు? మే 9వ తారీఖు నుంచి ఈ రోజు వరకు జరిగినటువంటి కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి సీసీ ఫుటేజ్ని కూడా మీరు రబ్ చేయబోతున్నారు, మీరు డిలీట్ చేయబోతున్నారు, మీరు మోడిఫై చేయబోతున్నారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మా పార్టీ డిమాండ్ చేస్తుంది, మీరు సీసీ ఫుటేజ్ని పబ్లిక్ డొమైన్లో పెట్టండి. ప్రతి పోలీస్ స్టేషన్ ఈజ్ అ పబ్లిక్ ఆఫీస్. ప్రతి పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రజలకు ఉంటుంది. దే హ్యావ్ ఎవరీ రైట్ టు నో వాట్ హ్యాడ్ హ్యాపెండ్ ఫ్రమ్ మే 2026 9th మే నుంచి ఈ రోజు వరకు, మొన్న ఆ సాయి కృష్ణ చనిపోయేంత వరకు యాజ్ పర్ ది ఎలిగేషన్స్ ఆఫ్ ది మదర్. నేను అడుగుతున్నా హోమ్ మినిస్టర్ని, స్టేషన్ మొత్తం సీసీ కెమెరాలు ఉంటే సిఐ రూమ్లో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? నాకున్న ప్రాథమికమైన సమాచారం పట్టి సిఐ వ్యక్తిగతమైనటువంటి రూమ్లో పెద్ద పెద్ద టైర్లు, అంటే కొట్టడానికి లాఠీలు, మన సైకిల్ గాన్లు ఉంటాయి కదా టైర్లు, ఆ టైర్లు కొట్టేటువంటి ఇన్స్ట్రుమెంట్స్ సిఐ వ్యక్తిగతమైనటువంటి రూమ్లో ఒక చోట స్టోర్ చేసి పెడుతున్నారు. ఐఎమ్ వెరీ షూర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలను అవాయిడ్ చేయడానికి ఇంటరాగేషన్ రూమ్ని సిఐలు, డిఎస్పీల వ్యక్తిగత రూముల్లోకి మార్చారు. సాయి కృష్ణని కూడా వ్యక్తిగతంగా సిఐ రూమ్లో టార్చర్ చేశారు. ఎందుకు అంటే సిఐ వ్యక్తిగతమైన రూములు సీసీ కెమెరాలు ఉండవు కాబట్టి.
ఇప్పుడు చెప్పండి హోమ్ మినిస్టర్ అనిత గారు, సాయికృష్ణ మరణానికి కారణం ఎవరో చెప్పనా? సాయికృష్ణ మరణానికి మొట్టమొదటి A1 ముద్దాయి సాయికృష్ణ మరణానికి A1 ముద్దాయి, నెంబర్ 1 ముద్దాయి సాయికృష్ణ మరణానికి A1 ముద్దాయి నారా లోకేష్. ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి, అనధికారికంగా అన్ని కార్యక్రమాలని చక్కబెడుతున్నటువంటి నారా లోకేష్ A1 ముద్దాయి. ఎందుకు A1 ముద్దాయి అని మీరు అడిగితే దానికి ఒకే ఒక్క సమాధానం. ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని సృష్టించిన రోజే, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని సృష్టించిన రోజే 2024 జూన్ 11 నుంచి 2029 జూన్ వరకు జరిగేటువంటి 5 సంవత్సరాల పరిపాలన రెడ్ బుక్ రాజ్యాంగంలో జరుగుతుంది అని మీరు ప్రకటించిన రోజే ఈ రాష్ట్రంలో లా అండ్